హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేట క్లాస్ 2324. మనమైతే శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్ అయితే మనం కావలి అయితే వచ్చాము. కావలిలో ఏంటంటే మనకు వేస్ట్ పేపర్ లోడ్ అవుతుంది. ఎందుకంటే మనం నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే కావలిలో పెట్టుకోండి కాట దగ్గర అన్నారు. సరే, మనం కాట దగ్గర ఉన్నాము. ప్రస్తుతానికి మధ్యాహ్నం నుంచి లోడింగ్ అని చెప్పారు. ముఠా వాళ్ళు నెల్లూరు దగ్గర నుంచి అయితే రావాలంట. వాళ్ళు వచ్చి మనకైతే లోడింగ్ చేయాలి. మనం ప్రస్తుతానికి మన పనులు మొత్తం పూర్తి చేసుకుని రెడీగా అయితే ఉండాలి. ఉన్న తర్వాత అయితే మనకైతే కాటా పెట్టుకొని మనం డైరెక్ట్గా అయితే పాయింట్లోకి వెళ్ళాలి. పాయింట్లో చాలా రిస్క్ రోడ్ అది. మా రిస్క్ రోడ్డు చూపిస్తాను. ఎంత రిస్క్ అంటే చాలా రిస్క్ అది. ఇక్కడ 1 కిలోమీటర్ లోపు టర్న్ వేసుకొచ్చాము. మనం అయితే లోడింగ్ పాయింట్కి వచ్చేసాము. ఈ సందు అయితే బాగా ఇరుకు సందు. పక్కన కార్లు, బండ్లు, ఆటోలు అన్నీ ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది మనకి. అయినా కానీ ఎట్లాగట్లా వెనక చూసుకుంటూ అయితే పెట్టేశాను. మనమైతే లోడింగ్ పాయింట్లో ఉన్నాము. లోడింగ్ అయితే చేస్తున్నారు. ఏ విధంగా చేస్తారు ఏంటో చూద్దాము. ప్రస్తుతానికి మన లోడ్ అయితే దగ్గర పడిపోయింది. లాస్ట్ వర్స్ అయితే వేయాలి. వేసిన తర్వాత అయితే మనకైతే పట్ట అయితే కడతారు. ఇక లాస్ట్ వర్స్ దగ్గర పడింది. ఆ చెక్క చూడండి ఎట్ట పెట్టుకుని బాగా మోస్తున్నారు వాళ్ళు. అవి మాత్రం ఖచ్చితంగా 50-60 కేజీలు అయితే పక్కా ఉంటాయి. అయినా వాళ్ళు వాటి మోస్తూ చెక్క మీద అయితే చాలా బ్యాలెన్సింగ్ అయితే ఎక్కుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కేటప్పుడు. మన లోడింగ్ అయితే పూర్తవుతుంది. లాస్ట్ వర్స్ ఇది ఇక అయిపోయింది. సమానం చేయడమే అయిపోయిన తర్వాత మన పట్టా అయితే మోగులు పట్టా అయితే వేసి మనకైతే పట్టా అయితే కట్టేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా అయితే ఏదో రింగ్లేసి కట్టమన్నాను. సరే అని చెప్పారు. రింగిల్ లాగేటప్పుడు చాలా కష్టం, చేతులు మొత్తం మంట వస్తాయి. మన లోడింగ్ మొత్తం అయిపోయాక అయితే మనం అయితే కాటా అయిపోయి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇక్కడ బొంకాడ, ఇండియన్ ఆయిల్ బొంకాడ, ఇక్కడ పార్కింగ్ అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు యూనియన్ కూడా ఉంది. ఈ వ్యాన్లు యూనియన్ ఇక పక్కన మొత్తం వ్యాన్లే. అది యూనియన్ పక్కన అయితే మనం పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నాము. మనం అయితే మంగళగిరి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే అక్కడ కొంచెం నిద్రమత్తులాగా అనిపిస్తే నాకైతే కాఫీ తాగాను. ఇక్కడ కాఫీ కాజా టోల్గేట్ దగ్గర ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఆగి అయితే కాఫీ కానీ టీ కానీ తాగెళ్తారు. కార్లు కానీ, బస్సులు కానీ, వ్యాన్లు కానీ, లారీలు కానీ ఏదైనా. చిలకలూరుపేట దగ్గరలో కూడా బాగా మంచు పడుతుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే 4 సిగ్నల్ అయితే వేసుకోండి. అసలు ఇప్పటిదాకా అయితే దారి అయితే కనపడలేదు. కొంచెం పర్లేదు, ఇప్పుడు కాపాడుతుంది. ఇప్పటిదాకా అయితే మనకైతే దారి అయితే కాపాడలేదు. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. మరి మన బండి దారి మధ్యలోకి మెయింటెనెన్స్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. తర్వాత పార్క్ బ్రేక్ అని అడుగుతుంది. ఏంటో మనకైతే తెలియదు, మొత్తం తెలుసుకోవాలి. మంచి అయితే బాగా పడుతుంది. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదుటి వాళ్ళని చూసుకుంటా పక్కన సైడ్లు అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జే డ్రైవర్ అని సపోర్ట్ మీ ప్లీజ్.